హాయ్. ఈరోజు మనం ఇది నా సంపు ట్యాంక్, దీని క్లీనింగ్ ఇది మనం చూద్దాం. మీరు జస్ట్ ఇది చూడండి, కింద ఆల్మోస్ట్ 10,000 లీటర్ ట్యాంక్ ఇది. సో ఈరోజు దాన్ని క్లీన్ చేసే దానికోసం ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నాం. సో స్టార్ట్. Wait. Pardon. Good. It is good. చెప్తాను తర్వాత. సబ్ క్లీనింగ్ 10,000 లీటర్స్. స్టార్ట్ అవుదా? స్టార్టా? చాలే మళ్ళీ ఎత్తలేవు.
పని ఏదో మనం ముందుగా చేసేస్తుంటే ఎప్పుడూ అయిపోయాడు. ఇదేదో మనం అవసరంగా 2 గంటలు వేస్ట్ చేసే కన్నా చేసి ఉంటే అయిపోయాడు. మన ఇంట్లో పని అంటే నీకు అంత ముందు వచ్చావు, గుళ్ళు దుంపావు, కొబ్బరికాయలు కోసావు. ఇక ఇది ఇప్పుడు నీకు ఈ 1 yearలో నీకు పని తెలుస్తుంది ఇప్పుడు, అవునా కదా? అంతకుముందు వచ్చి అదే 1 year అయింది కానీ సార్ చెప్పండి సార్, అక్కడ కచరా ఉంది తీసి, ఇక్కడ పూజ ఉందా తులుపు, అక్కడ కిటికీకి తులుపు, ఇవే నువ్వు చేసింది ఈ 1 yearలో. అప్పుడప్పుడు నేను వచ్చా 3 years అయింది. ఒకసారి నువ్వు ఒక్కడే చేసావా? అంటే నేను లేనా? అంటే ఎన్నిసార్లు క్లీన్ చేసిన విషయం నీకు తెలుసా నాకు తెలుసా? నీకు తెలుస్తుంది మామూలు. నేను గృహప్రవేశం చేసి 1 year పైన అయింది, ఇంతవరకు దాన్ని క్లీన్ చేయలేదు. ఇంత మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మున్సిపాలిటీది కూడా ఇంత మట్టి వస్తుందా? ఇది దారుణం కదా. మున్సిపాలిటీ వాటర్ అంటారు కానీ మున్సిపాలిటీ వాటర్ చూడాల్సింది. అది మున్సిపాలిటీ వాటర్, ఇది మురిగిపోయిన వాటర్. ఇది మంజీరా 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 అంటారు. ఏం మంజీరా ఇది? దరిద్రమైన మంజీరా. ఇంత మట్టినా? కలేజీ సినిమాలో వాడు ఒక్కొక్క వెళ్ళిపోతుంటే కౌంట్ చేసుకుంటుంటాడు. చూసావా కలేజీ సినిమా? ఇట్లా బకెట్ లెక్క పెట్టుకుంటున్నావా? అంటే 52 బకెట్లు ఫోన్ చేసి అనుకుంటున్నాం. మహా అంటే ఇంకొక 52 బకెట్లు ఉంటాయేమో. రేపు వస్తావా? రేపు వస్తావు కదా? రా, రేపు పనులు రా. ఇది అయిపోయిన తర్వాత వెళ్ళిపో చక్కగా ఇంటికి. పొద్దున వచ్చేస్తే మనం పైన టెర్రస్ పైన రూమ్ ఉంది కదా, ఆ రూమ్లో చెత్త అంతా ఉంది. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అదే ఆ చెత్త అంతా తీసేసి బయటపడేయాలి. ఆ బుక్స్ గిక్స్ అన్నీ కూడా పనికి వచ్చేటి పనికి అనేటివి పక్కన పెడతాము. కొన్ని ఏదో సామాన్లు ఉన్నాయి, అవన్నీ పనికి వచ్చేటి ఉంచుకుంటే పనికి అనేటివి అమ్మేసుకొని క్లోజ్ చేయాలి. ఇంకా ఆ కిటికీలు అవన్నీ ఉన్నాయి. మెష్ డోర్స్ ఉన్నాయి కదా, అప్పుడు నువ్వు ఇట్లా 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 దుడిసావు కదా, మనకు వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది, దాన్ని జస్ట్ ఇట్లా పైనుంచి కింద వరకు రుద్దామనుకో మొత్తం డోర్లన్నీ క్లీన్ అయిపోతాయి. ఇంకా రేపే నీకు పెద్ద పనే ఉండదులే, ఇదే పెద్ద పని.
అంటాను ఇప్పుడు నువ్వు మాలు పెట్టుకొని పైకి ఎత్తావు చూసావా, అదే ఇప్పుడు నీకు జరిగింది. నేను ఎంత కదా వేస్తుంది కదా నేర్పిస్తా మన అంతకుముందు ఎత్తలేదా వేస్ట్ అయిపోయావు నువ్వు. సూపరు. అప్పుడు లేబర్ కాబట్టి ఎత్తా. అప్పుడు వేస్తుంది వేస్త్రి. కంపల్సరీ అంటే ఆర్డర్ ఎత్తిస్తాడు. ఓకే. మొత్తం గోడ కట్టడం తెలుసా నీకు? కూలిపోయే గోడ కట్టడం తెలుసా నీకు? కూలిపోయే గోడ కట్టడం తెలుసా నీకు? తెలుసు కదా, అదే కూలిపోద్ది కదా గోడ. వేస్తారు కదా నువ్వు. నేను కట్టేదానికి మాల అవసరం లేదు, మాల అవసరం లేదు, సిమెంట్ అవసరం లేదు. ఆ పైన పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటావు. అంటే పెట్టుకుంటే వెళ్ళిపోవడం లాగే బ్రిక్స్ అది. అవునా? లాగే బ్రిక్స్. దాన్ని మేస్త్రి ఏమంటారు, ఎవరైనా పెడతారు కదా దాన్ని. అట్లా టెక్నిక్ ఉండాలి, దాన్ని ముందు చూడాలి, లైన్ చూడాలి. ఏముంది కరెక్ట్గా దాంట్లో పెట్టేయటం కదా. లాగే ముందుకైతే చూడాలి కదా, గుండు చూడాలి, లైన్ గుండు చూస్తే మాత్రం మేస్త్రి. ఆ గుండు కూడా వాళ్ళకి రావాలి కదా, అవసరం మేస్త్రి లేకుండా ఎందుకంటే ఆడు కూడా ఇది సూపర్. చాట్ కావాలా? ఎన్ని బకెట్లు లెక్క పెట్టుకున్నావా? ఇంద్రాపల్లి వచ్చినాయి సింగిల్ బెడ్రూమ్. అది మీకు ల్యాండ్ ఉంటే 5 లక్షలు ఇస్తాం, ఇల్లు కట్టుకోవాలి వచ్చినాయి కదా. అది మాకు వచ్చినాయి కొన్ని. ఆర్మూర్ పోయినాం, ఓన్లీ 5 రోజులలో ఇల్లు కట్టేసి ఇస్తాం. అవే అవి ఇప్పుడు జరుగుతుంది అవే. అవే ఓన్లీ 5 రోజులే, 5 రోజుల్లో ఇల్లు కట్టేస్తాం. తర్వాత 5 రోజులు కూలిపోతుంది. ఉడిపోదు లాకింగ్ సార్, అది లాక్స్ ఉంటుంది దానికి. చాట్ కావాలా? వస్తున్నాయి నీకు అట్టించి మొత్తం ఒకసారి డస్ట్ అంతా లాక్కో. అయిపోయింది. మహా అంటే 20 బకెట్లు ఉంటాయి, 10 బకెట్లు ఉంటాయి. ఇదే 100 అనుకున్నాం, 60 బకెట్లు తేలింది. 40 బకెట్ 65 అయినాయి. 35 బకెట్లు ఎక్కడ ఉన్నాయి నీకు? తిప్పి కొడితే 4 బకెట్లు కూడా లేవు. సరే పోనీ 10 బకెట్లు వేసుకో. మా వేస్ట్ ఎట్లా అంటే నీకు 6 లక్షలు ఇష్టం అనుకో, ల్యాండ్ నీది 6 లక్షలు ఇష్టం అనుకో, నీకు ఇంటి తాళం ఇచ్చేస్తాడు అంతే. 6 లక్షలు ఇస్తే నీకు ఇంటి తాళం ఇచ్చేస్తాడు డైరెక్ట్. ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, ఒక హాల్, 2 బాత్రూమ్, బయట ఒకటి ఇంకా ఇంటి తాళం ఇచ్చేస్తాడు. నీకు డోర్లు గీట్లు అంతా బాగా, పెయింట్ గీట్లు మొత్తం మాదే, మొత్తం మాదే. 6 లక్షలు ఇష్టం అనుకో, ఇల్లు ఇంటి తాళం ఇచ్చేస్తాడు ఇంక డైరెక్ట్. 6 లక్షలు మొత్తం కట్టించేస్తాడా? కానీ అంటే ఎన్ని గజాలు? 100 గజాలా? 100 గజాలు సార్. 100 గజాలు స్థలం ఉండాలి. కింద బేస్మెంట్ ఉంటుందా, ఆ బేస్మెంట్ మీరు వేసుకోవాలి. 100 గజాల బేస్మెంట్ ఉంటుంది, ఆ బేస్మెంట్ మీరు వేసుకోవాలి అంతే. చాట్ తీసుకో. చాట్ తీసుకెళ్తాయి. అది చెత్త జాగ్రత్త, చెత్తది. 6 లక్షల మేము 6 రోజుల కొంచెం 8 ఇల్లు కట్టాం. 8 ఇల్లు.
ఇస్తా. సో మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ అసలు ఇక్కడ కంప్లీట్ అయింది వర్క్. వాటర్ అయినా ఇప్పుడు కొద్దిగా జస్ట్ 2 బకెట్లు వాటర్ తీసుకో చాలు. ఇది తీసుకోండి. ఈ బకెట్లో సేమ్ ఇదే బకెట్లో వాటర్ వేయండి. అదే బకెట్లో వాటర్ వేయండి. చేస్తా. ఏమైంది ఇగో మరి అది పైనుంచి ఏం వాటర్ అవసరం లేదా? అదే వాటర్ వేయండి అని చెప్తున్నాను నేను కూడా. ఎందుకు తీస్తా, పైప్ ఇస్తా. అయిపోతూ బకెట్ ఒక బకెట్ రాళ్ళు మళ్ళీ ఎత్తేయాలంటే మళ్ళీ అదే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. తీసుకోండి. మీరు ఇచ్చిన బకెట్ మీకు ఇస్తాం. పట్టుకొని ఇక్కడ తక్కువ ఇచ్చిన ఫుల్ చేయాల్సింది. తక్కువ ఇచ్చిన సో మొత్తం సంపంతా క్లీన్ చేయడం అయిపోయింది. ఇట్ ఈస్ టోటల్ క్లియర్. చూడొచ్చు ఆల్మోస్ట్ ఆల్. ఇంకొక 10 నిమిషాలు పని ఉంటుంది. 10 నిమిషాలు కూడా 5 మినిట్స్. కొద్దిగా ఇంకో 2-3 బకెట్లు. ఒక బకెట్ పోసాను. సరే, ఓకే ఫ్రెండ్స్, సీ యూ, బాయ్.